మేడం రీసెంట్ గా కల్వకుంట్ల కవిత గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు తెలంగాణ. ఆమె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిందండి. అసలే సిన్సియర్ పొలిటీషియన్ కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎంలోకి ఎక్కారు అని ఆమె మాట్లాడుతుంది. దీని మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే జన సైనికులు ఉన్నారో చాలా మండిపడుతున్నారు సోషల్ మీడియాలో. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆయన్ని అనే అర్హత ఈమెకు ఉన్నదండి? అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇక్కడ ఒకరిని అనేటప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన స్థాయి ఏంటి, ఒకప్పుడు మనం ఏ స్థానం నుంచి వచ్చామనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైనా సరే ఒక మాట అనేటప్పుడు, ఇప్పుడు కామన్ మ్యాన్ కిరణ్నే చూసాము, అనేసాడు. ఈ రోజున అది ఆంధ్రప్రదేశ్ లో మరి ఏం జరిగింది? అది అలానే ఇప్పుడు కవిత గారు కాదు, ఇంకోరు కాదు, ఎవరైనా సరే ఒక మాట అనేటప్పుడు అది ఆ మాట మన క్యారెక్టర్ ని, మన హుందాతనాన్ని, మనం ఏంటో అనేది చెప్తుంది. ఫస్ట్ ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు అన్నట్లుగా వాళ్ళ హావభావాలు, వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి అనేది వాళ్ళ మాటల ద్వారా చెప్పొచ్చు. ఒకవేళ ఇప్పుడు అసలు వాళ్ళకి సంబంధమే లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఎక్స్ పార్టీలో ఉంది. మరి వాళ్ళకి సంబంధించి మాట్లాడుకోవచ్చు. ఈవిడ ఏమందంటే మరి ఆయనకి అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఫార్చునేట్లీ అయ్యారు అని. మరి ఒకప్పుడు మీ నాన్నగారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిస్థితి ఏంటి, మరి ఎలా అయ్యారు, మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఒకప్పుడు వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే కదా, ఆ అధిష్టానం నుంచే కదా వచ్చారు. మరి అట్లాంటి వీళ్ళు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున ఒక ఆడ మనిషిగా తెలంగాణ గౌరవం అని మాట్లాడతారు. మరి తెలంగాణ గౌరవం లిక్కర్ కేసులో వెళ్ళి తిహార్ జైల్లో కూర్చోమని చెప్పిందా? మరి ఎందుకు వెళ్ళి కూర్చున్నావు? మరి ఒక ఆడ మనిషిగా మనం మాట్లాడే విధానం, మన పద్ధతి, మరి జైలుకి వెళ్ళి వచ్చానులే నాకేంటి ఏదైనా మాట్లాడతాను అనుకుంటుందా? అదో గౌరవంగా ఫీల్ అవుతుందా ఆవిడ? అంటే ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా, ఇది ఆడవాళ్ళు సభ్య సమాజానికి మనం ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నాము, ఏ విధంగా మనం ఒకరిని గౌరవిస్తే మనల్ని గౌరవిస్తారు, అందులో ముఖ్యంగా స్త్రీలు. మరి ఆ స్త్రీగా ఉండి సమాజంలో ఈ రోజున అందరి చేత ఏమనిపించుకుంటుంది ఆవిడ? మరి ఎవరు ఊరుకోరు కదా. ఒక నాయకుడికి ప్రేమ, వాళ్ళ ఆ నాయకుడిని ప్రేమించే నాయకులు ఉంటారు, వాళ్ళు కార్యకర్తలు ఉంటారు, మరి అభిమానులు ఉంటారు, బోలెడంత మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ రోజున అమ్మ కల్వకుంట్ల కవిత, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. ఒకప్పుడు మీ స్థాయి ఏంటి, మీరు మీ నాన్నగారు కూడా అన్ఫార్చునేట్లీగా సీఎం అయ్యారా, మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతున్నారు కదా. మరి ఈ రోజున అది కాదనే కదా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. మరి ఇవన్నీ చూసుకుంటూ పోతే మీరు మాట్లాడటం అంత కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అనాల్సిన అవసరం లేదు. మరి మీరు ఎందుకన్నారో అనేది అది ఆవిడ విధేయతకే మనం వదిలేయాలి. మేడం మరొకటి ఆమె అన్నారండి, అంటే బీజేపీతో పొత్తులో ఉంటే మాత్రం ఈయన హిందూ ధర్మం అది సనాతని అనే పేరు ఎత్తుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అలా రంగులు మారుస్తున్నారండి ఇప్పుడు రాజకీయాల్లో? అసలు ఎలా ఉండిద్దంటే వీళ్ళు గోటుతో పోయేదాన్ని గొడ్డలు దాకా అన్నట్లుగా మనకు అవసరం లేని విషయాలను కూడా తెచ్చుకుంటూ, ఇప్పుడు ఆవిడ బీజేపీని అనాలంటే డైరెక్ట్ గా అనేసేయి, టీడీపీని అనాలంటే డైరెక్ట్ గా అనేసేయండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అనాలా డైరెక్ట్ గా అనేసేయండి. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు గౌరవం ఆయన అనాలన్నా అనేసేయండి. అలా కాకుండా నా ముఖ్యదంటే ఇలా చూపిస్తున్నట్లుగా అలా కాకుండా, ఆయన బీజేపీలో మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టే సనాతన ధర్మాలని మీరు పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే రంగులు మారుస్తున్నారంటే ఎవరికి రంగులు మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటే, అక్కడ ఏం జరిగిందంటే నేను చెప్తాను. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, రాష్ట్రంలో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సేఫ్ జోన్ లోకి వెళ్ళాలంటే అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేంటి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా తయారైతే గాని మనం ఒక శత్రువుని ఎదిరించాలంటే ఖచ్చితంగా కూటమిగానే ఉండాలి. అందరం కలిసి బలంగా అవతల వాళ్ళని మనం ఎదిరించి పోరాడి గెలవాలి అని చెప్పి, మరి అలాంటి తరుణంలో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ముఖ్యంగా హిందువులుగా పుట్టినప్పుడు హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాలి, దాన్ని మనం పరిరక్షించుకోవాలి. అదే చెప్తున్నారు. ఆవిడ కూడా హిందువే కదా, మరి ఆవిడ గౌరవించదా? బీజేపీలో లేదు కదా, మరి ఆవిడ గౌరవిస్తుందా లేదా? మరి బతుకమ్మలు చేస్తున్నాము, మరి కాకపోతే దసరా పండుగ చేసుకుంటున్నాము, ఇక్కడ మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని చూసుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఒకరిని మనం అనకూడదు, అది కరెక్ట్ కాదు. మరి ఈ రోజున నిజంగానే జనసేన సంబంధించిన మహిళలు కూడా కొంచెం రియాక్ట్ అవుతారు, అది మనం చేసుకున్నది. అది ఇప్పుడు చూసుకోండి అండి, ఈమెని క్షమాపణ చెప్పమని కూడా మేము ఒక 2-3 అయితే చెప్పారండి జనసేన నాయకులు. అంటే మేము మళ్ళీ క్షమాపణ చెప్పే అవకాశం ఉందండి పవన్ కళ్యాణ్ గారికి? ఈ రోజున బట్టలోడది సమాజం ముందు నిలబెడతానని రక్షక బొడ్డులన్న జగన్మోహన్ రెడ్డి గారే క్షమాపణ చెప్పట్లేదు. ఎంతో మంది అడుగుతున్నారు. మరి ఈ రకంగా నోరు పారేసుకోవటం ఎందుకు? మళ్ళీ క్షమాపణ అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా?
అనేది ఒక పద్యం ఉంది. ఓకే. విశ్వదాభిరామ వినురవేమని అడుసంటి బురద. ఉమ్, అసలు ఆ బురదలో చూస్తా కాలు పెట్టడం ఎందుకు, మళ్ళీ దాన్ని కడుక్కోవటం ఎందుకు, ఈ కడుక్కోవడం. బాధ అంతా ఎందుకు, అసలు నువ్వు దాంట్లో దూరంగా ఉంటే పోయిద్ది కదా. ఉమ్. మరి ఇలా ఉంది ఈ రోజున వీళ్ళ అవాకులు చవాకులు, మాటలు, నోరు జారటం, ఇవన్నీ కూడా ఇది వాళ్ళ విధేయతకి వదిలేయటమే. అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు అసలు ఎందుకు ఎత్తదలుచుకున్నది అంటే ఇక్కడ చూసుకుంటే మనకి చాలా మందిని మీరు అన్నట్టే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మాట్లాడొచ్చండి. అసలు అది ఏ ఎందుకంటే సందర్భంలో జరిగింది? ఒక ఇంటర్వ్యూ ఇస్తుండగా జరిగిందండి. వాడు ఏదో క్వశ్చన్ రైజ్ ఆ, చేసి ఉంటాడు, ఆ, ఏం క్వశ్చన్ వచ్చిందో మరి వాళ్ళలో. అదండి క్వశ్చన్ నేను అడిగారు. వినలేదు అది. పవన్ కళ్యాణ్ గారి కోసం క్వశ్చన్ అడిగారండి. ఉమ్. అదే పవన్ ఇక్కడ కళ్యాణ్ గారు. మీడియా మిత్రులు కూడా కొంచెం ఒక్కోసారి ఓవర్ గా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ఆ, ఆ ఓవర్ ఎగ్జైటింగ్ అంతా కూడా ఎలా ఉండిద్ది అంటే ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంది. ఓకే. వాళ్ళకు కూడా అవసరం ఉండదు ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్, ఏం అడగాలి ఏం అడగకూడదు అనేది. అప్పుడు వాళ్ళు కూడా సింపుల్ గా ఇంకా ఏం లేదు, నో మోర్ క్వశ్చన్స్ అనేదో చెప్పొచ్చు. కానీ ఆవిడ ఆన్సర్ చేయటం ఏదో సంథింగ్, మొత్తానికి అదొక అక్కడైతే చిన్న ఇదైతే ఏర్పడింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే.